ఎనలేని స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నా ప్రభువా నాయన, ప్రతి బిడ్డను ఆశీర్వదించుము. ప్రతి మాటలు నీవు మాట్లాడము నాయనా. యేసయ్యా, నేను నీ సన్నిధాన్ని నీలో కూర్చున్నాను ప్రభువా. నువ్వు మాట్లాడు నాయనా. యేసయ్యా, నాకు జ్ఞానము లేదు. నువ్వు మాట్లాడాల్సిందే ప్రభువా. నీవే మాట్లాడాలి బాబువా. నా వల్ల కాదయ్యా నా ప్రభువా, నీవు రావాలయ్యా. అయ్యా, ఇంకా కొంతమంది చీకటిలో ఉన్నారయ్యా నాయన, వారిని ప్రేమించు, దగ్గరికి తీసుకొని ఆయన వాళ్ళ కుటుంబాలన్నిటిని ఆశీర్వదించిన ఆయన. నా ప్రభువా, వారందరినీ నన్ను ఆశీర్వదించి కావలించి కాపాడుము నీ యా ప్రభువా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వెళ్ళిపో ప్రభువా. నీ దూతను ఆజ్ఞాపించు మా ప్రభువా. నీ దూతను ఆజ్ఞాపించు ప్రభు. పారుదలు ప్రభువా, నీ వెలుగు ప్రకాశించుము. నీ వెలుగుని ప్రకాశింపచేయుము. ఆమేన్, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆమేన్. ప్రభువా, నీవు గొప్ప కార్యము చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నామరాలకించి ప్రత్యుత్తరము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. చెల్లించుకుంటున్నాయన. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, మా ప్రియ పరలోకపు నీకే వందనాలు స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి ఉదయం నుండి ఉదయం వరకు నాయన సజీవ లెక్కలు ఉంచి నాయన చిన్న మందగా చేరినాయన నీ పాదము దగ్గర గోదాడే భాగ్యం మాకందరికి అనుగ్రహించిన దేవానికే వందనాలు స్తోత్రములు చెల్లించుకున్న ఆయన. అయ్యా, గ్రూప్ లో ఇప్పటి వరకు దాని బిడ్డలు చేసిన ప్రార్థన మీరు ఆలకించిన దేవా, మీరు స్థుతులు మీరు అంగీకరించిన దేవా, నీకే వందనాలు స్తోత్రములయ్యా. ఇక ముందు జరగవలసిన కార్యక్రమం అంతట్లో ప్రభావం మీరే ఉండండి, మీరే అధ్యక్షత వహించండి దేవానికే స్తోత్రములు. పరమ వైద్యుడానికే వందనములు స్తోత్రములయ్యా. అయ్యా, గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించయ్యా. మీ రక్తంతో కడగండి. ఎవరెవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఎట్టి సమస్యలతో ఉన్నారో ప్రభా, వారందరి మాకైతే తెలియదు కానీ సమస్త మీరే దేవుడు నాయన. వారందరినీ కాచి కాపాడండి. మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి దేవా. నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకున్న ఆయన. నేను, నా భర్త, నా కుటుంబ సభ్యులు కూడా చేసిన ప్రతి అపరాధ దోష పాపములను అయ్యా నీకు వ్యతిరేకంగా మేము ఏదైనా మాట్లాడండి, దయతో క్షమించమని అడుగుతున్నాం నాయన. సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డల పేరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇది నాయన నీ బిడ్డల వాక్యం ఇద్దరు ప్రకటించుచుండగా నాయన ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా, వారికి సహాయం దయచేయండి. మీరే మాతో మాట్లాడమని, ఈ దిన జీవాహారం మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామ వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారా? ఇంకా ఎవరో అనారోగ్యంతో ఉంటే వారిని ప్రభు స్వస్థత అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, ఎవరినైనా ఆ స్త్రీ
బాధపడుతుంది నాయన. ప్రభువా నాయన, నిన్ను ముట్టి నాయన సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామాన వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మన నోరు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మన నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సజ్జనుడైతే మంచి మాట తన యొక్క నోట్లో నోటిలో నుండి వస్తుంది. తీసుకోవచ్చు. చెడ్డవాడైతే శాప వచనం. అట్లా వస్తారు. కాబట్టి మంచివాడు చెడ్డవాడు అనేది వాళ్ళ ప్రవర్తన విధానమును బట్టి ఉంటుంది. కాబట్టి లూకా 6వ అధ్యాయము 45. 6వ అధ్యాయము 45వ వచనము. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో మంచి ధననిధి నుంచి సద్విషయములను బయటకు తీసుకొస్తాడు. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. దుష్టుడు ఏం చేస్తాడు? దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తీసుకొస్తాడు. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడు. అవును, ఆమేన్. హల్లెలూయా. తన నోరు నిండిన దానిని బట్టి, హృదయము నిండిన దానిని నోరు మాట్లాడును. చూడండి, మీరు పరిశీలన చేస్తే మంచిగా ఉన్నావు, రోజంతా మంచిగా ఉన్నట్టుగా కనబడతావు. కానీ మాటల విషయంలోనికి వస్తే కొన్ని తేడాగా ఉంటది. కొన్ని వాళ్ళ తేడా చాలా చాలా రకాలుగా మనకు కనిపిస్తున్నాయి. మంచిగా మాట్లాడతారు, మళ్ళా అంతవరకు చెడ్డగారుగా మాట్లాడుతారు. మనం అలాగను ఉండకూడదు. మనం క్రైస్తవులము, దేవుని బిడ్డలము. యేసు ప్రభు మనల్ని తన సొంత ఎట్లా ఇచ్చాడు? తన సొంత పిల్లల్లాగా మనల్ని ఆయన చేసుకున్నాడు. మనం సజ్జనులాగానే ఉండాలి. తప్ప మనకి మనకి చెడిపోయిన ధననిధి అనేది మనలో ఎంత మాత్రము ఉండకూడదు. మన నోరు జాగ్రత్తగా మాట్లాడే విధానములో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక రోజంతా మాట్లాడిన విషయాన్ని మీరు పరిశీలన చేసుకోండి. రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మాట్లాడిన మాటలు ఎట్లా ఉన్నాయి, ఎవరి పట్ల నేను ఎట్లా మాట్లాడాను అనే విషయాలు మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది. అయ్యో, పొరపాటు మాట్లాడానే, తొందరపడి మాట్లాడానే, అనేక విషయం మాట్లాడానే, ప్రభువా దయతో నన్ను క్షమించయ్యా అని మనం ప్రాధేయపడే అవకాశం దేవుడిస్తాడు. అవునా కదా? ప్రతి మాట మాట్లాడతాం మనకు తెలియకుండానే. కొంత తెలియకుండానే మాట్లాడతాము. పెద్దగా మాట్లాడతాం, చిన్నగా మాట్లాడతాం, మన నోటికి ఇష్టం వచ్చేట్టుగా మనం మాట్లాడతాం. కానీ క్రైస్తవుడు ఏం చేస్తానంటే, ఒకళ్ళ పొరపాటు పడినా ఎమ్మటే మళ్ళా వెనక్కి తిరిగి ఆలోచిస్తాడు. అయ్యో, నేను పొరపాటు పడ్డానే, నేను తొందరపడి మాట్లాడానే, ప్రభువా దయతో నన్ను క్షమించు నాయనా అని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముందు అతనితో మాట్లాడతాడు. ఏం చేస్తాడు?
ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడాడో ఆ వ్యక్తితో తను మాట్లాడతాడు. మాట్లాడి అటు తర్వాత దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ప్రార్థన చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనుషులంతా ఏదో చిన్న పొరపాటు చేస్తారు. చేయకున్నటువంటి వారు ఎవరైనా ఒకరు ఉన్నారా? లేరు. కాబట్టి ఆ సమయంలో మనకి గుర్తు రావాలి. వచ్చి వెంటనే ఆయన సన్నిధిలో క్షమాపణ ప్రాధేయత పడాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మనము సజ్జనులము. మనము ఏమైతాము? సజ్జనులము. మంచి ధనంలో నుంచి సద్విషయములను బయటకి తెస్తాను. ఆమేన్. హల్లెలూయా. మరి అలాగుననే మత్తయి 12వ అధ్యాయము 34వ వచనం. సర్ప సంతానమా, మీరు సంతానమా, చెడ్డవారయుండి మీరు చెడ్డవారయుండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు? ఎలాగో మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నీ నోరు మాట్లాడును కదా. గమనించండి, మనం ఏం చేస్తాము? పొరపాటు మాట్లాడితే మళ్ళా ప్రభువా క్షమించునాయనా, మమ్మల్ని క్షమించునాయనా అని నీ నోరు ఏం చేస్తావు? నువ్వు మాట్లాడతావు. ఆయన సన్నిధిలో ఒప్పుకుంటావు. ప్రభువా క్షమించునాయనా అంటావు. ఆ వ్యక్తి దగ్గర కూడా మనమల్ని క్షమాపణ అడుగుకుంటాము. కానీ సర్ప సంతానము కలిగినటువంటి వారు ఉన్నారు కొంతమంది. సర్ప సంతానము వాళ్ళకి నువ్వు గనక తప్పు చేసి అయ్యా నేను తప్పు చేశానయ్యా అని నీలాంటోడు విశ్వాసి పోయి చెప్పితే వాడు దాన్ని అసలు రిసీవ్ చేసుకోడు. అతను రిసీవ్ చేసుకోడు. ఏంది? వాడు సర్ప సంతానము. వాడు మీరు చెడ్డవారు. నువ్వు పోయి మంచి మాట చెప్పితే వాడు వింటాడా? అతను చెడ్డ మాటలు మాట్లాడు. మనం మౌనంగా తలకాయ దించుకొని ఉన్నాము. అయినా కూడా వాడు చెడ్డవాడైనాడు. కనుక వాడు మాట్లాడినా మనం వెనకే, మనము మాట్లాడినా మనం వెనకే. వాడు ఏదో రకముగా యుద్ధము చేయటానికి రెడీగా ఉన్నాడు. గమనించండి. కాబట్టి వాడు ఏం చేస్తాడు? వాడు చెడ్డవాడైంది. మీరు వాడి మాటలు అసలు మంచిది అసలు ఉండవండి. మంచి మాటలు రావు. ఆ నోట్లోంచి మంచి మాటలు రావు. హృదయము నుండి దానిని బట్టి నోరు మాట్లాడును. అవునా కదా? కాబట్టి అందుకని మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనము మన అపరాధిగా తీర్పు పొందటానికి వీలు లేదు. మన దేవుని పిల్లలము. 37వ వచనం చదవండి. మత్తయి. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదవు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. అపరాధివని తీర్పు పొందుదవు. కాబట్టి 2 విషయాలు. నీ మాటను బట్టి నీతిమంతుడవని నీ మాటను బట్టి
అపరాధి అపరాధివని. అనేటువంటి విషయము మన నోటి మాట ద్వారానే తెలుస్తుంది. ఆమేన్. ఆమేన్. కాబట్టి నువ్వు నీతివంతుడు. ఎట్లా? నువ్వు మాట్లాడే ప్రతి మాట సత్యమయ్య. మంచి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు, అన్ని అపరాధాలే. నువ్వు మాట్లాడినప్పుడు అన్ని మాటలే మాట్లాడుతున్నావు. కాబట్టి నీవు తీర్పు పొందుదవు అని చెప్తున్నాను. నీవు నీతిమంతుడుగా నువ్వు తీర్పు పొందు. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం నోటి మాటలు మన జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్రైస్తవులారా, మీరు నోటి మాటలు జాగ్రత్త. ఇప్పుడు కూడా మనకెవరి మీద కోపం వచ్చినా మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి ఇష్టపడినట్టుగా మాట్లాడతాము. ఆ క్షణంలో నీకు గుర్తు రావాలి. నీకు వెంటనే గుర్తు రావాలి. అయ్యో, నేనే పొరపాటు మాట్లాడానే, దయతో క్షమించయ్యా అని ప్రాధేయపడి ప్రార్థన చేయగలిగినటువంటి వాడిగా నువ్వు ఉండాలి. అలాగనే సహోదరుని కూడా నువ్వు మాట్లాడాలి. వానితో పడితే ఆటోమేటిక్ గా అతను సర్ప సంతానము కాకుండా ఉంటే అతను కూడా మన క్రైస్తవుడే గనకైతే, సహోదరుడే గనకైతే, వెంటనే అతను కూడా ఎమ్మటి ప్రాధేయపడతాడు. అదే సర్ప సంతానం అయితే నువ్వు ఎంత చెప్పిన వాడు అసలు వినడు. వాడు వినడు. అంటే దాన్ని బట్టి మనమేమో దేవుని పిల్లలము, వాడేమో సర్ప సంతానము అని తిరుగుతాం. మనం అక్కడ జాగ్రత్తగా పడాలి. మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మనకి సర్ప సంతానము, చెడ్డవాడు వాడు. ఎలాంటి మంచి మాటలు వాడి నోట అసలు రావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన 37:30 వచనము. 37:30. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును. ఆమేన్. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును. వారి నాలుక న్యాయమును ప్రకటించును. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ నీతిమంతులై ఆయన జ్ఞానమును మనము నోటితో వచించాలి, పలుకుతూ ఉండాలి. జ్ఞానము. తర్వాత మన నాలుక న్యాయమును ప్రకటించాలి. ఆమేన్. మన దగ్గర ఎప్పుడు న్యాయం ఉండాలి. మన దగ్గర ఏముండాలి? న్యాయము. ఆ న్యాయం ఎవరి న్యాయము? దేవుని న్యాయము. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క న్యాయము. నీతిమంతుడైనటువంటి వాని దగ్గర దేవుని న్యాయం ఉంటుంది. నాలుకేమో న్యాయము ప్రకటిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనము యాకోబు రాసిన 3:10 నుంచి 12 వచనం దాకా చదవండి. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును, ఒక్క నోటి నుండి ఆశీర్వచనము, శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. అలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను, ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లును ఊరవు. ఉప్పు నీటిలో నుండి తీయని నీళ్లు ఊరవు.
నీళ్లను ఓరవు. ఊరవు. మీలో జ్ఞాన దాంట్లో వివేకము ఒక దాంట్లో మంచినీళ్ళు ఉంటాయి, ఒక దాంట్లో ఉప్పు నీళ్లు ఉంటాయి. మనం 2 తీసుకుంటామా? లేదు. ఒకదాని నుండి 2 తీసుకోము. రావు. కాబట్టి మనకి ఒక మంచి నీళ్ళది మాత్రమే మనం తీసుకుంటాము. అట్లానే ఒక నోటు నుండి ఆశీర్వాద వచనము, శాపవచనము పలకకూడదు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా విశ్వాసులమైనటువంటి మనము ప్రతి మాట జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు మాట్లాడవచ్చు, నీ కోపం వచ్చిందనుకో, అబ్బో భయంకరంగా తిట్లు తిట్టి భయంకరంగా మళ్ళా చర్చికి వచ్చి ప్రార్థన చేయటానికి వచ్చినట్టయితే అది ఎట్లా మంచిగా ఉంటుంది చెప్పండి. నీ కోపం వచ్చింది, నీ భయంకరమైన కోపం వచ్చింది, వచ్చేసరికి తట్టుకోలేకపోయావు. అంతనే నీ నోటికొచ్చిన శాపవచనాలన్నీ టపటపని శాపవచనాలన్నీ బట్టి పెట్టేశావు. తర్వాత మళ్ళా చర్చిలోకి వెళ్ళి మళ్ళా సాయంత్రం పొద్దున పూట నువ్వు వెళ్ళావు కదా, వెళ్ళగానే అప్పుడు పాస్టర్ గారు లేకపోతే సహోదరు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆశీర్వచనము వచ్చింది. అది మనము గ్రహించకూడదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము ఆశీర్వాదము, శాపవచనము రెండింటికి తావులేదు. అవును. నువ్వు శాపవచనం వదిలేసి శాపవచనం చదువుకున్నావు అనుకో, నువ్వు సర్ప సంతానము. అవును. నువ్వు సంతానానికి సంబంధించిన వాడు. నువ్వైతే ఆశీర్వాదం ప్రకటిస్తున్న దేవుని పిల్లవాడివి నువ్వు. హల్లెలూయా. దేవుని కుమార్తె. మీరు దేవుని పిల్లలైనటువంటి వారు. మీరు సజ్జనులు. ఆమేన్. సజ్జనులు. మీ ధనాన్ని మీ దగ్గర మంచి విషయములను బయటకు మంచి ధననిధి ఉంది. దాని నుంచే రావాలి. దాని నుంచే వస్తుంది ఆశీర్వాదము వచ్చును. కనుక మీరు ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓ చిన్న వాక్యం చెప్పి టైం ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. సరే. ఆమేన్. హల్లెలూయా. మహాఘనుడా, మహాదేవ యేసుక్రీస్తు ప్రభువా, నేను నీవిచ్చిన వాక్యమును నీ ప్రజలకు నేను అందించినాను. వారిని వాక్యము ద్వారా మాట్లాడము నాయన. మా జీవితాలు మార్చుము నాయన. యేసుక్రీస్తు ప్రభువా, మేమున్నాము ప్రభువా. ఈ ప్రజలు ఎక్కడా కూడా నోరు జారకుండా, ఎక్కడ నోరు జారి మాట్లాడకుండా నా ప్రభువా నీ ప్రజలను కాపాడము నాయన. ఎంత కోపం వచ్చినా, ఎంత ద్వేషమున్నా వాటన్నిటిని విడిచిపెట్టి నా ప్రభువా నిన్ను మాత్రమే ధ్యానించచ్చు నాయన. ప్రేమ కలిగినటువంటి సహాయము అనుగ్రహించు నాయన. వారందరూ నీ విశ్వాసులైనారు, నీ వారు కనుక రక్షించుము నాయన. నీ వాక్యము వారికి హితమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.